ఏంటి ఐపీఎల్ పోస్ట్‌పోన్ అయిందా? ఎస్ఆర్‌హెచ్ జెర్సీని చేంజ్ చేయడం వెనక పెద్ద ప్లాన్ ఉంది. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి? అండ్ ఎస్ఆర్‌హెచ్ టీమ్ ప్రాక్టీస్ ఎప్పుడు మొదలు పెడతారు? ఓహో! ఎల్ఐసీ టీమ్ వాళ్ళు కూడా జెర్సీని చేంజ్ చేసారా? ఇలాంటి ఇంట్రెస్ట్ లేని విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. యాక్చువల్‌గా ఐపీఎల్ మార్చ్ 26న స్టార్ట్ అవ్వాలి. కానీ వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడులో ఎలక్షన్స్ వల్ల 2 డేస్ పోస్ట్‌పోన్ చేశారు. అంటే మార్చ్ 28న స్టార్ట్ అవుతుంది. అండ్ ఫైనల్ మ్యాచ్ మే 31న ఉంటుంది. 2026 ఐపీఎల్‌లో ఫస్ట్ మ్యాచ్ ఆర్‌సీబీకి అండ్ పంజాబ్‌కి మధ్య ఉంటుందని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఫైనలిస్ట్ ఈ టీమ్సే కాబట్టి. ఎస్ఆర్‌హెచ్ టీమ్ 2026 కోసం వాళ్ళ జెర్సీని చేంజ్ చేశారు. దాని వెనకాల రీజన్ ఏంటంటే ఎస్ఏ 20లో సన్ రైజర్స్ టీమ్ 2024లో ఛాంపియన్స్ గా నిలిచారు. అండ్ అదే సేమ్ జెర్సీని 2024 ఐపీఎల్ లో యూస్ చేశారు. అండ్ ఐపీఎల్ లో ఎస్ఆర్‌హెచ్ టీమ్ 2024 లో ఫైనల్ కి వెళ్ళింది. రీసెంట్ గా 2026 ఎస్ఏ 20లో సన్ రైజర్స్ టీమ్ మళ్ళీ వాళ్ళ జెర్సీని మార్చారు. ఇప్పుడు అదే జెర్సీని ఐపీఎల్ లో యూస్ చేస్తున్నారు. అంటే ఈసారి కూడా ఫైనల్ కి వెళ్తుందా? యాక్చువల్ గా 3 మంత్స్ ముందే ఎస్ఆర్‌హెచ్ టీమ్ జెర్సీని చేంజ్ చేసే ఛాన్స్ ఉందని ముందే వీడియో చేశాను నేను. ఎస్ఆర్‌హెచ్ టీమ్ అయితే వాళ్ళ ప్రాక్టీస్ క్యాంప్ ని మార్చ్ 1 నుండి స్టార్ట్ చేస్తున్నారు. ఫారెన్ ప్లేస్ రావడానికి కొంచెం టైం పట్టొచ్చు అండ్ బ్యాట్ కమిన్స్ రావడానికి ఇంకొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు, ఎందుకంటే దానికి ఇంజరీ ఉంది కాబట్టి. లక్నో సూపర్ జైంట్స్ టీం వాళ్ళు కూడా వాళ్ళ జెర్సీని కంప్లీట్ గా చేంజ్ చేశారు. ఇంతకు ముందు బ్లూ ఉంటే ఇప్పుడు ఎక్కువగా రెడ్ ని యూస్ చేశారు. అండ్ వాళ్ళ లోగోని కూడా ముందే చేంజ్ చేశారు. సో ఇవైతే లేటెస్ట్ ఉన్న ఐపీఎల్ అప్డేట్స్. మరి ఎస్ఆర్‌హెచ్ జెర్సీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయకుండా పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా పర్లేదు కానీ గంట కొట్టండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.